విశాఖపట్నం ఏపీ ఫైనాన్షియల్ క్యాపిటల్, ఆంధ్రప్రదేశ్లో మరో సింగపూర్గా పిలువబడే వైజాగ్ తన యొక్క రియల్ ఎస్టేట్ స్వరూపాన్ని అత్యంత వేగంగా రీసెంట్ టైమ్స్లో మార్చుకుంటా ఉంది. వరుస పెట్టుబడులు, కొత్త ఇన్వెస్ట్మెంట్స్, డేటా సెంటర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలా ప్రతిదీ వైజాగ్ యొక్క గ్రోత్ని మరో కొత్త లెవెల్కి తీసుకెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఎప్పుడు కూడా వైజాగ్ ఒక స్థిరమైన స్టేబుల్ గ్రోత్ని అయితే కనబరుస్తూ ఉంది. స్థిరమైన రియల్ ఎస్టేట్ని తన యొక్క ప్రత్యేకతని కలిగి ఉంటుంది. అందుకే ఇన్వెస్టర్స్కి, వెల్త్ క్రియేటర్స్కి వైజాగ్ నెక్స్ట్ డెస్టినేషన్గా మనం అనుకోవచ్చు. అయితే వైజాగ్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కొత్తగా వచ్చే డేటా సెంటర్స్ వల్ల వైజాగ్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కొంతవరకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము. సో వైజాగ్లో, విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారికి ఈ వీడియో ఒక గైడ్గా హెల్ప్ చేస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్తాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ రియల్టీ అడ్వైజ్. రియల్ ఎస్టేట్లో మనం అనాలిసిస్ అనేది సరిగ్గా చేయకపోవడం వల్ల మనం వెల్త్ క్రియేషన్ మిస్ అవుతూ ఉంటాం. అందుకోసం చెప్పి మేము ఎప్పుడు కూడా నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఎటువంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఏ అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలో మీకు చెప్తూ ఉంటాం. కొన్నిసార్లు విల్లాస్, కొన్నిసార్లు ప్లాట్, కొన్నిసార్లు లోన్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, కొన్నిసార్లు లోన్ తీసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కొన్నిసార్లు ఫ్రీలాన్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, కొన్నిసార్లు అసలు ఇన్వెస్ట్మెంటే చేయకూడదు, కొన్నిసార్లు వెయిట్ చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు హైదరాబాద్, కొన్నిసార్లు ఆంధ్రప్రదేశ్, కొన్నిసార్లు విశాఖపట్నం, కొన్నిసార్లు ముంబై. సో ట్రెండ్స్ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అది అర్థం చేసుకోవడం, దాన్ని రెస్పెక్ట్ ఇవ్వడం ఇన్వెస్టర్స్, వెల్త్ క్రియేషన్స్ యొక్క బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉన్న ఇన్వెస్టర్స్ అయినా, లేదా ఇతర ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న ఇన్వెస్టర్స్ అయినా కూడా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, గ్రోత్ వస్తుందో, ఇవన్నీ కూడా చూడడం చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్ టైమ్స్లో చాలామంది వేరే రాష్ట్రాలు, వేరే దేశాల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్, అక్కడ విశాఖపట్నం సంబంధించి ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయని చెప్పి ఇక్కడ వాళ్ళు, లేదంటే ఆంధ్ర సంబంధించిన లేదా విశాఖపట్నం సంబంధించిన ఇన్వెస్టర్స్కి మళ్ళీ వాళ్ళ యొక్క సొంత ఊర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న కొన్ని డౌట్స్, సందేహాలు, క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అందుకోసమని ఈ వీడియోలో విశాఖపట్నంలో కొన్ని కీ ఏరియాస్, ఇన్వెస్ట్మెంట్ చేసే స్ట్రాటజీస్, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు బాగుంటుందని చెప్పి కొన్ని సలహాలు, సూచనలు అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. ఒకవేళ మీరు మొదటిసారి ఈ వీడియో చూస్తూ ఉంటే ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లో ఇదివరకే చేసిన అనాలిసిస్, స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా చూడండి. ఒకవేళ మన యొక్క కంటెంట్ జెన్యూన్గా ఉండి మీకు నచ్చితే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఫ్యూచర్లో మేము చేసే మరిన్ని వీడియోస్ మీకు తెలుస్తాయి, మీ యొక్క నోటిఫికేషన్ ద్వారా తెలియబడతాయి. నేను మరొకసారి చెప్తా ఉన్నాను, తెలుగు రాష్ట్రాల్లో, తెలుగులో అండ్ ఇండియాలో రియల్ ఎస్టేట్ సంబంధించి డెడికేటెడ్గా అనాలిసిస్ ప్లాట్ఫామ్ అంటూ ఏమీ లేదు. మన ప్లాట్ఫామ్లో డిఫరెంట్ టైం పీరియడ్స్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నెక్స్ట్ ఎక్కడ వెల్త్ బాగుంటుంది, ఏ విధమైన CAGR లేదంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందో, ఇవన్నీ కూడా ప్రతి సందర్భంలో మనం చెప్తా ఉన్నాం. దానికి సంబంధించి చాలా ప్రూఫ్స్ అయితే మీరు చూడొచ్చు. ఈ వీడియో కూడా డెఫినెట్లీ మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది, డెఫినెట్లీ మీ యొక్క వెల్త్ క్రియేషన్కి సపోర్ట్ చేస్తుందని అనుకుంటాం. అయితే ఎప్పటిలాగా మనం ఎక్కడ కూడా ఎటువంటి కంపెనీని ప్రమోట్ చేయట్లేదు, ఎటువంటి సర్వీసెస్ అమ్మట్లేదు, ఎటువంటి సేల్స్ చేయట్లేదు. ఇట్స్ ఓన్లీ ఎడ్యుకేషనల్ అండ్ అనాలిసిస్ వీడియో. విశాఖపట్నం ఇది వెల్త్ క్రియేటర్స్కి ఒక న్యూ హబ్ లేదా న్యూ డెస్టినేషన్ అని మనం అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇది ఒక కీ సిటీ, మోస్ట్ అడ్వాన్స్డ్ సిటీ అని కూడా అనుకోవచ్చు. మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఇది చాలా వివాదాలకు కూడా కేంద్రమైంది. బికాజ్ అక్కడున్న పాత గవర్నమెంటు, ఇప్పుడున్న గవర్నమెంటు, రాజధాని సంబంధించి వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి, ఇవన్నీ కూడా విశాఖపట్నం యొక్క రియల్ ఎస్టేట్ మీద చాలా వరకు ఇంపాక్ట్ అయితే చేస్తూ వచ్చింది. బట్ వాట్ మే బి ద థింగ్, రీసెంట్ టైమ్స్ మనం గమనిస్తే రాజకీయ సమీకరణాలు ఎలా మారినా, ఏం జరిగినా కూడా విశాఖపట్నం యొక్క ఐడెంటిటీ మారలేదు, తన యొక్క గ్రోత్ జర్నీ అయితే ఆగలేదు. సో విశాఖపట్నం ఇప్పుడు ఒక కీ డెస్టినేషన్గా మారిపోతూ ఉంది. ఇది తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఈవెన్ ఇండియాలో కూడా ఒక కీ హబ్గా మారుతూ ఉంది. నాట్ ఓన్లీ సౌత్ సైడ్, ఈవెన్ నార్త్ సైడ్ ఇన్వెస్టర్స్ కూడా చాలా వరకు విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. సో విశాఖపట్నం సంబంధించి మనం ఒక బ్రైట్ ఫ్యూచర్ లేదంటే ఒక మెగా ట్రెండ్ ర్యాలీని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఒక గ్లోబల్ క్యాపిటల్ సిటీగా కూడా మారుతుంది, దాంట్లో ఎటువంటి లేదు. బికాజ్ అక్కడున్న సీ పోర్ట్ అండ్ దానికున్న భౌగోళిక స్వరూపము అండ్ ఆ ఏరియాకున్న ఒక విశిష్టమైన లొకాలిటీ, ఇవన్నీ కూడా వైజాగ్ ఒక నేషనల్ లెవెల్లో కాదు, గ్లోబల్ లెవెల్లో కూడా ఒక నెక్స్ట్ ఫైనాన్షియల్ హబ్గా అండ్ అల్టిమేట్ డెస్టినేషన్గా కూడా మారబోతా ఉంది. సో ఇలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇది విశాఖపట్నం అనుకోండి, విశాఖపట్నం రియల్ ఎస్టేట్, ఇది విశాఖపట్నం, ఇది
శ్రీకాకుళం విజయనగరం వెళ్ళే ఒక నేషనల్ హైవే. దీనికి ప్యారలల్గా సీ కారిడార్గా భీమిలీకి వెళ్ళే రోడ్డు కూడా ఉంటుంది. ఇది బీచ్ కారిడార్గా పేర్కొంటున్నారు. ఇది బీచ్ కారిడార్గా త్వరలో అవుతుంది. ఇది వేరే వీడియోలో దీని గురించి వేరేగా చెప్తాను. సో ప్రజెంట్ విశాఖపట్నం అంటే ఎవరికైతే ఐడియా ఉంటుందో, విశాఖపట్నం నుంచి మనం విజయనగరం శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు ఇక్కడ మధురవాడ ఒక కీ ఎగ్జిట్గా ఉంటుంది. ఇటువైపు విశాఖపట్నం ప్రజెంట్ సిటీ ఇదంతా ఇటువైపు ఉంటుంది. సో కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైతే వస్తూ ఉన్నారో సింపుల్గా వాళ్ళందరికీ నేను చెప్తా ఉన్నాను, మధురవాడ లోపు ఇన్వెస్ట్మెంట్ చెయ్యొద్దు. విశాఖపట్నం మధురవాడ లోపు ఇన్వెస్ట్మెంట్ చెయ్యొద్దు. మధురవాడ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ జర్నీకి స్టార్టింగ్ పాయింట్. బట్ ప్రైసెస్ అండ్ ఇతర విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. మధురవాడ తర్వాత మీకు వచ్చే చిన్న చిన్న పాయింట్స్ ఇవన్నీ పక్కన పెడితే ఒక పెద్ద పాయింట్ తగరపు వలస. తగరపు వలస 5 నుంచి 10 కిలోమీటర్లు కానీ, తగరపువలస టౌన్లో కానీ, దాని నియర్ బై ఏరియాలో కానీ, జీపీ నార్మల్ ప్లాట్ ఏదున్నా కూడా మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు. తగరపువలస నుంచి 5 కిలోమీటర్స్ లోపు ఏదైనా వెంచర్ ఉంటే వెంచర్లో ప్లాట్ తీసుకోవచ్చు. మధురవాడ సంబంధించి నేను మళ్ళీ చెప్తాను. తగరపువలసలో అయితే మీరు ఊర్లో కానీ, రోడ్డు పక్కన కానీ, ఇంకెక్కడ కానీ మీకు జీపీ, ఎల్ఆర్ఎస్, నార్మల్ ప్లాట్ ఎనీ ప్లాట్ మీకు దొరికితే మీరు తీసుకోవచ్చు. అలానే తగరపువలస నుంచి 5 కిలోమీటర్ల రేడియస్లో ఏదైనా వెంచర్లో ప్లాట్లు దొరికితే తీసుకోవచ్చు. తగరపువలస నుంచి ఆనందపురం జంక్షన్ వస్తుంది. ఇక్కడ మీకు వెంచర్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఓపెన్ ప్లాట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆనందపురం నుంచి నేను చెప్తాను. విశాఖపట్నం, మధురవాడ, తగరపువలస, ఆనందపురం, నెక్స్ట్ ఇక్కడ భోగాపురం, ఆ తర్వాత విజయనగరం వెళ్ళే రూట్లు 2 వస్తాయి. ఇది మీకు కీ కారిడార్గా మారుతుంది. మధురవాడ తర్వాత హై డెన్సిటీ ఏరియాగా తగరపువలస మారిపోతుంది. ఆ తర్వాత ఆనందపురం గ్రోత్ ఉన్నా కూడా ఆనందపురం కన్నా భోగాపురంకి ఎయిర్పోర్ట్కి ఉన్న ఏరియా ఒకటి, 2 ఇక్కడ ఒక ఏరియా ఒకటి ఉంది. దాన్ని నేను చెప్తాను. ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది అనుకో, ఎయిర్పోర్ట్ సంబంధించి కూడా మీరు తీసుకునే ప్రయత్నం అయితే చేయాలి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా వరకు ప్రైసెస్ లాస్ట్ 3-4 ఇయర్స్ ముందే పెరిగాయి. లాస్ట్ 1-2 ఇయర్స్లో కూడా మళ్ళీ పెరిగాయి. సో ఈ పెరిగిన ప్రైసు నెక్స్ట్ 3-4 ఇయర్స్ మ్యాక్సిమం ఒక యాన్యువల్ 5% గ్రోత్ రేట్తోనే ఉంటాయి. యాన్యువల్లీ 5% గ్రోత్ రేట్ అంటే 5 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఇంకొక 25% మాత్రమే రిటర్న్ వస్తారు. 5 ఇయర్స్ ఉంటే 25% మాత్రమే ఇక్కడ ఓపెన్ ప్లాట్లో రిటర్న్ వస్తారు. సో అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. మీరు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేశారు, 5 ఇయర్స్ తర్వాత 10 or 25% రిటర్న్ వస్తే అది యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇట్స్ ఏ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్. అది ఎప్పుడు కూడా కరెక్ట్. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా 20-25% గ్రోత్ రేట్, 30% CAGR కలిగి ఉండాలి. అంటే 3 to 4 ఇయర్స్లో 100% పెరగాలి. 5 ఇయర్స్లో 3 times 4 times కూడా పెరగాలి. అలా పెరిగితేనే అది బెస్ట్ అసెట్ క్లాస్ కింద మనం మాట్లాడాలి. అలా అనుకోవాలి. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, 3 years 5 years అయిన తర్వాత కూడా అదే రేట్లో ఉంది అనుకుంటే అది కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కాదు. సో అది మీరు అర్థం చేసుకోండి. సో భోగాపురం ఏరియాలో మీకు కమర్షియల్ రిలేటెడ్ ఎటువంటి డీల్ వచ్చినా లేదంటే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ వచ్చినా తీసుకోవచ్చు. బెస్ట్ ప్రైస్ ప్లాట్ వస్తే తీసుకోవచ్చు. బెస్ట్ ప్రైస్ అంటే మార్కెట్ కన్నా 30% తక్కువ రేట్లో వచ్చే డీల్స్ బెస్ట్ ప్రైస్. అలా తీసుకుంటే నెక్స్ట్ 2-3 ఇయర్స్లో మీకు అది 50% గ్రోత్ రేట్ ఉంటుంది కాబట్టి అది మీకు ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. లేదా ఒక ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ బిల్డ్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ మీన్ మీరు ఒక ల్యాండ్ తీసుకున్నారు, రైట్? ఇది హోటల్ లేదా స్టేయింగ్ హౌస్గా ఉండాలి. అంటే ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంది కాబట్టి హోటల్స్కి లేదంటే అక్కడ ఎయిర్బిఎన్బి లాంటి వాటికి చాలా డిమాండ్ అయితే పెరుగుతుంది. డెఫినెట్లీ ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. అలానే కమర్షియల్ రిలేటెడ్ ఏవైనా ఉన్నా కూడా మీరు తీసుకునే ప్రయత్నం ఆ ఏరియాలో అయితే చేయండి. బట్ రీసెంట్ టైమ్స్లో ప్రైసెస్ బాగా పెరిగాయి కాబట్టి అది కరెక్ట్ కాదు. సో ఇవన్నీ చెప్పాను. అయితే నేను ఒక కీ ఏరియా గురించి చెప్పే ముందు ఒక చిన్న అప్డేట్, ఏవేవి తీసుకోకూడదు చెప్తున్నాను. రీసెంట్ టైమ్స్లో మీ అందరికీ తెలిసిందే, విశాఖపట్నం సంబంధించి 2 డేటా సెంటర్స్ వచ్చాయి. సో డేటా సెంటర్స్ వచ్చాయి కాబట్టి అక్కడ రియల్ ఎస్టేట్ బాగుంది, రియల్ ఎస్టేట్ ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పి చాలా మంది మనం మాట్లాడుతూ ఉన్నారు. డేటా సెంటర్స్ వల్ల ఎక్కడ కూడా లక్షల్లో ఉపాధి, కనీసం వేలల్లో ఉపాధి అయితే లభించదు. అది ఉపాధి ఏదైనా ఉన్నా కూడా టెంపరీ, ఒక హైప్. సో విశాఖపట్నం గురించి నేను పాజిటివ్గా మాట్లాడుతూ ఉన్నాను. కానీ డేటా సెంటర్ బేస్డ్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో అది గుర్తుంచుకోండి. సో ఆనందపురం సంబంధించి ఇక్కడ తర్లువాడ లేకపోతే ఇంకొక ఏరియా సంబంధించి డేటా సెంటర్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో డేటా సెంటర్స్ వచ్చాయి కాబట్టి రియల్ ఎస్టేట్ పెరిగింది. సో వాల్యూస్ ఎక్కడికి వెళ్ళిపోతాయని చెప్పి ఒక బడ్జెట్ కూడా ఉంది మార్కెట్లో. బట్ డేటా సెంటర్ బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. కొన్ని ఏరియాస్లో రీసెంట్గా రేట్లు పెరిగాయి, బిల్డర్స్ వాళ్ళ యొక్క రేట్లు పెంచారు. మీరు అమ్మాలంటే అమ్మలేరు. అక్కడ
రెసిడెన్షియల్ గ్రోత్ రావడానికి 10 years కూడా పట్టొచ్చు. అలా ఉన్నాయి లొకాలిటీస్. అక్కడ ఎందుకు కొనుక్కోవాలి? లైక్ ఇప్పుడు మనకి ఆనందపురం నుంచి ఇటు సొంట్యం పెందుర్తి కనెక్టింగ్ ఒక రోడ్డు ఉంటుంది. ఇక్కడ కూడా మీకు రేట్లు పెరిగాయి. కానీ అక్కడ రెసిడెన్షియల్ గ్రోత్ రావాలి అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పడుతుంది. అక్కడ ఎవరు కూడా ఉండరు. ఉండకపోయినప్పుడు గ్రోత్ అనేది చాలా చాలా స్లో అయిపోతుంది. పెరిగిందని చెప్పి మార్కెట్ భావిస్తుంది తప్ప అక్కడ రీసేల్ ఉండదు. గ్రోత్ కూడా టెంపరీ వచ్చి పడిపోతుంది. సో డాటా సెంటర్ వైపు అయితే పరిగెత్తకండి. ఎక్కడైతే ఆర్గానిక్ క్రౌడ్ బేస్డ్ లేదా పాపులేషన్ బేస్డ్ హై డెన్సిటీ కలిగే ఛాన్స్ ఉంటుందో దాన్ని గమనించండి. ఎప్పుడైనా కూడా కంపెనీలు వస్తే రేట్లు పెరుగుతాయి కాదను. అక్కడ కంపెనీ ఒకటే కాదు, అక్కడ పాపులేషన్ పెరగాలి. ఈరోజు 100 మంది ఉంటే నెక్స్ట్ 3-4 yearsలో అక్కడ 1000 మంది ఉండాలి. ఆటోమేటిక్గా రేట్లు పెరిగిపోతాయి. సో ఎప్పుడైనా కూడా ఇన్వెస్ట్మెంట్స్లో పాపులేషన్ ఎక్కడ పెరిగే అవకాశం ఉంది చూసి ఇన్వెస్ట్మెంట్ చేయడం. పాపులేషన్ లేని ప్లేస్ ఈరోజు కాకపోతే రేపు పెరుగుతుందని హోప్ ఉంటే చేయొచ్చు. బట్ అది అసలు ఎప్పటికీ పాపులేషన్ రాదు, అక్కడ పాపులేషన్ పెరగదు అనేటప్పుడు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ కాదు. సో ఇది విశాఖపట్నం, ఇది మధురవాడ, తగరపు వలస, ఆనందపురం, నెక్స్ట్ ఒక జంక్షన్ విశాఖపట్నం విజయనగరంకి వెళ్ళే ఒక జంక్షన్, తర్వాత భోగాపురం. ఈ జంక్షన్ పేరు రాజాపు లోవా. ఈ జంక్షన్ చూడండి, బాగా చూడండి. మీరు ఈవెన్ గూగుల్ మ్యాప్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తాము. ఇది అక్కడ నేషనల్ హైవేకి పక్కగా ఉండి విజయనగరం, శ్రీకాకుళం, ఇటు భోగాపురం ఎయిర్పోర్టు, ఇటు విశాఖపట్నం ఇలాగా ఒక పెద్ద జంక్షన్గా మారుతూ ఉంది. 3 జిల్లాల నుంచి ఇక్కడికి పాపులేషన్ షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక పెద్ద జంక్షన్. ఆల్రెడీ ఇక్కడ ఒక ఎడ్యుకేషనల్ హబ్ క్రియేట్ అయింది. తగరపు వలసకి ఆనందపురంకి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇక్కడ రెసిడెన్షియల్ గ్రోత్కి అంత విస్తీర్ణ సరిపడే ప్లేస్ కానీ వెంచర్స్ కానీ స్కోప్ కానీ లేదు. చాలా వరకు లిమిటెడ్ ప్లాట్స్, లిమిటెడ్ ల్యాండ్ ఉంది. సో ఎవరైతే VMRDA విశాఖపట్నం మెట్రో సంబంధించిన అప్రూవల్ ప్లాట్ల గురించి చూస్తూ ఉన్నారో వాళ్ళు చాలా వరకు హైవే నుంచి 6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు దూరం వెళ్ళి కొంటా ఉన్నారు. ఓపెన్గా మాట్లాడాలంటే అక్కడ పాపులేషన్ రాదు. అంటే ఈరోజు రియల్ ఎస్టేట్ పర్సన్స్ మీకు ప్లాట్ అమ్మివచ్చు, మీరు కొనవచ్చు. కానీ టెక్నికల్గా మాట్లాడితే అక్కడ ఎవరు కూడా ఇల్లు కట్టుకుని ఉండరు. బట్ ఈ రాజాపులోవా లేదంటే మోదుల వలస వెళ్ళే ఈ రోడ్డు మీకు హైవేకి పక్కగా ఉంది. హైవేకి ఆనుకుని 2-3 ప్రాజెక్టులు ఆల్రెడీ ఉంది. ఇలాంటి ఏరియాలో మీకు ఉండడం వల్ల సో ఈ ఏరియాలో మీకు ఖచ్చితంగా రెసిడెన్షియల్ గ్రోత్ అయితే వస్తుంది. ఎప్పుడైనా కూడా రెసిడెన్షియల్ గ్రోత్ వస్తుందో ఆటోమేటిక్గా వాల్యూస్ పెరిగిపోతాయి. ఒక ప్లాట్ అలాగే ఉండే కన్నా ఆ ప్లాట్ పక్కన కన్స్ట్రక్షన్ జరిగింది అనుకోండి, ఇమ్మీడియట్గా 2-3 yearsలో అక్కడ రేట్లు మారిపోతాయి. సో దట్ ఈస్ రీజన్ హైవేకి, నేషనల్ హైవేకి దగ్గరగా ఉండి ఒక ఇమ్మీడియట్గా దగ్గరగా ఉన్నా లేదా ఒక 1/2 kilometer రేడియస్లో ఉన్నా కూడా హైవేకి దగ్గరగా ఉండి వెంచర్స్ ఏమైనా ఉంటే తీసుకోండి. మీకు హైవేగా దగ్గరగా కమర్షియల్ ల్యాండ్స్ కానీ కమర్షియల్ ప్లాట్ ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు. బట్ ద ప్రైసెస్ విల్ బి వెరీ హై. అక్కడ నాకు తెలిసి ఒక ఎకరా ఆల్మోస్ట్ 5 కోట్ల నుంచి 6 కోట్ల పైనే ఉంటుంది ఈరోజు యాజ్ పర్ మార్కెట్ డేటా బేస్డ్గా మనం చూస్తే. సో ఇది ఎవరైతే ప్లాట్లు కొనాలనుకుంటున్నారో లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నేను ఇచ్చే సలహా. మీ దగ్గర ఒకవేళ మంచి బడ్జెట్ ఉంది అంటే ఒక 2 CR 3 CR 5 CR ఇలా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, మీకు ఒక స్ట్రాటజీ కావాలి. అంటే కొంతమందికి 3 years, కొంతమందికి 5 years, కొంతమందికి 10 years ప్లాన్స్ కావాలి, స్ట్రాటజీస్ కావాలి. సో డెఫినెట్లీ మమ్మల్ని కాంటాక్ట్ అయితే చేయండి. సో మీరు ఒకవేళ మాకు కాంటాక్ట్ చేస్తే ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ టైంలో ఎగ్జిట్ అవ్వాలి, ఎలా టైం లైన్ పెట్టుకోవాలి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది, ఏం చేస్తే ఎక్కువ రిటర్న్ వస్తుంది, ఇవి కూడా మనం గైడ్ చేస్తాం. రిస్క్ గవర్నమెంట్ లేదంటే అక్కడ ఏమైనా రిస్క్లు ఉన్నా చెప్పడం అండ్ ఫ్యూచర్లో వచ్చే రిస్క్ని ఐడెంటిఫై చేసి మీకు సూచించే ప్రయత్నం చేస్తాం. తర్వాత ఎగ్జిట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది రైట్ ఎగ్జిట్ తీసుకోవాలి. మీకు ఇక్కడ ఎవరైతే హైదరాబాద్ లేదంటే ఇతర ప్రాంతాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళందరికీ చాలామందికి తెలుసు యాదగిరిగుట్ట 2019-20 మధ్యలో ఒక ర్యాలీ వచ్చింది. తర్వాత 7 సంవత్సరాలు అయినా కూడా పడిపోయింది, ఎవరు కూడా ఎగ్జిట్ అవ్వలేకపోయింది. అలానే ఈస్ట్ హైదరాబాద్, అలానే మీకు ఆంధ్రప్రదేశ్లో చాలా ఏరియాస్లో లాస్ట్ గవర్నమెంట్ సందర్భంలో ఇప్పుడు కూడా చాలా ఏరియాస్లో రేట్లు 4 years 5 years నుంచి అలానే ఉన్నాయి, పెరగట్లేదు. సో అక్కడ ఎగ్జిట్ అనేది ఇంపార్టెంట్. when it comes to wealth creation, ఎగ్జిట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి. నేను మరొకసారి చెప్తా ఉన్నాను, గతంలో వచ్చిన రిటర్న్స్
గతంలో వచ్చిన బ్యాడ్ థింగ్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. ఎప్పుడు కూడా మీరు ఫ్యూచరిస్ట్గా ఆలోచన చేయండి. నెక్స్ట్ 3 years 5 years ఎక్కడైతే గ్రోత్ వస్తుందో దాన్ని చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంతేగాని గతంలో పెరిగిందని, గతంలో పెరగలేదని ఇవన్నీ కూడా మైండ్లో పక్కన పెట్టి ఎక్కడైతే గ్రోత్ వస్తుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. డెఫినెట్లీ ఇలాంటి వీడియోస్ మేము మళ్ళీ చేసే ప్రయత్నం చేస్తాము. ఒకవేళ ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయం నెగిటివ్ ఉంటే నెగిటివ్ చెప్పండి, పాజిటివ్ ఉంటే పాజిటివ్ చెప్పండి. నెక్స్ట్ మా యొక్క వీడియోలో దాని గురించి మేము ఇంప్రూవ్ చేసుకోవడానికి లేదంటే మీ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం కూడా మేము చేస్తాం. సో అది మా యొక్క ఈ వీడియో. డెఫినెట్లీ మీకు వైజాగ్ సంబంధించి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ డౌట్స్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్లో మెన్షన్ చేయండి, లేదంటే మా యొక్క వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి. వైజాగ్ ఇన్వెస్టర్స్ సంబంధించి మనం ప్రత్యేక కమ్యూనిటీ కూడా బిల్డ్ చేస్తాము. ఆ కమ్యూనిటీలో కూడా మీరు మెంబర్స్ అవ్వచ్చు. హైదరాబాద్ అండ్ ఇతర ప్రాంతాలకు సంబంధించి కూడా మనం డిఫరెంట్ కమ్యూనిటీస్ చేస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్, ఇండియన్ ఇన్వెస్టర్స్ ఎవరైనా కూడా మీకు వేరు వేరు కమ్యూనిటీస్ గ్రూప్స్ అయితే మనం మెయింటైన్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీకు అది ఇంట్రెస్ట్ ఉంటే మీరు దాని గురించి కూడా మీరు మాట్లాడవచ్చు. ఇన్వెస్ట్మెంట్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. మాకు వీలున్నంత వరకు మీకు బెస్ట్ ఆన్సర్ సొల్యూషన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తూ ఉంటాం. డెఫినెట్లీ మా యొక్క ఎస్ఎస్ రియల్టీ అడ్వైజర్ ఇండియాలోనే ఒక బెస్ట్ అనాలిసిస్ అండ్ సపోర్టింగ్ ప్లాట్ఫామ్గా ఉంటుంది. దాంట్లో ఎటువంటి డౌట్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక అప్డేట్స్తో మేము ముందుకు రాబోతాం. వైజాగ్ సంబంధించి చాలానే అప్డేట్స్ అయితే మనకి రాబోతామని వాటిని మీ ముందుకు తెచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.